పెట్టుబడిదారీ విధానంతో ఎలా పోరాడాలి? ఆకస్మిక నిరసనలు, యూనియన్ వాదం మరియు కార్యకర్తల విన్యాసాలు. పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా ఈ సాధారణ వ్యూహాలన్నీ విశ్వసనీయంగా విఫలమవుతాయి. ఎందుకు మరియు మనం ఏమి చేయాలి? వాల్ స్ట్రీట్ ఆక్రమించు ఉద్యమం 2011లో విస్తృత దృష్టిని ఆకర్షించింది, కానీ స్పష్టమైన కార్యక్రమం లేకుండా త్వరగా కూలిపోయింది. ఇటీవలి యూరోప్ యూనియన్ సమిష్టి బేరసారాల ఒప్పందాలు స్వల్ప లాభాలను సాధించాయి, వ్యవస్థలో ఏమీ మారలేదు మరియు దహనం లేదా పోలీసు దాడులు వంటి అమెరికన్ నిరసన హింస కార్మికులకు సున్నాను సాధించింది. మార్గదర్శకత్వం లేకుండా ఆగ్రహించిన ప్రజానీకం స్వల్పకాలిక విజయాలను కోరుకుంటుంది, అంతిమ లక్ష్యాన్ని కోల్పోతుంది. కేంద్రీకృత కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే నిజమైన ప్రతిఘటనకు నాయకత్వం వహించగలవని లెనిన్ వాదించాడు. కేంద్రీకృత క్రమశిక్షణ అనేది సంస్థ ఉదారవాదులు మరియు అవకాశవాదుల నుండి స్వాతంత్ర్యాన్ని నిర్మించడానికి మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది. పెట్టుబడిదారీ విధానంతో పోరాడటానికి మీరు మార్క్సిస్ట్ లెనినిస్ట్ అయి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని పునర్నిర్మించాలి. వేరే మార్గం లేదు. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.